తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. మార్చి 18 వరకు కూడా ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. ఇక 33 జిల్లాల్లో మొత్తం 1495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 9.97 లక్షల మంది విద్యార్థుల ఎగ్జామ్కి హాజరు కానున్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు చూసుకుంటే 4,89,126 మంది కాగా సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాలు, గోడ గడియారాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల రవాణాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఎగ్జామ్ సెంటర్ వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, ఇది పరీక్ష సమయం. ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి తెలంగాణలో. ఎగ్జామ్స్కి సంబంధించి పూర్తి వివరాలు హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ చాలా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాల్లో 1449 ఎగ్జామ్ సెంటర్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఈ రోజు నుంచి కూడా పరీక్షలు రాయబోతున్నారు. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నటువంటి పలు ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఉన్నాం. ఉదయం నుంచి కూడా విద్యార్థులు దాదాపు 8 గంటల నుంచే తమకు కేటాయించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్కి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజే మొదటి రోజు కావడంతో ముఖ్యంగా ప్రతి ఒక్కరు విద్యార్థులంతా కూడా ముందుగానే చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇంటర్ బోర్డుకి సంబంధించి అన్ని ఎగ్జామ్ సెంటర్లలో కూడా విద్యార్థులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశామంటూ కూడా ఇప్పటికే ఇంటర్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఈ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందే విద్యార్థులందరినీ కూడా లోనికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా ఒక 5 నిమిషాల ఆలస్యమైన గ్రేస్ పీరియడ్ నమోదు చేసుకుని 5 నిమిషాలు లేటుగా వచ్చినా సరే విద్యార్థుల్ని లోనికి పంపించేటటువంటి వెసులుబాటుని కల్పించడం జరిగింది. ప్రధానంగా మనం ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్లో ప్రస్తుతం ఉన్నటువంటి అవినాశ్ అనేటటువంటి కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం దాదాపు విద్యార్థుల్ని 8:40 నిమిషాల పాటు లోనికి పంపించకుండా విద్యార్థులందరినీ కూడా ఆందోళన పడేలాగా వారంతా కూడా సృష్టించారంటూ కూడా తల్లిదండ్రులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులతో పాటు వచ్చినటువంటి పేరెంట్స్ అంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మొదటి రోజే విద్యార్థులని పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వారంతా కూడా కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం పైన వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్ సెంటర్లలో ప్రధానంగా ఏ సమస్య ఉన్నా సరే ఇంటర్ బోర్డుకి మేము ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు అంటూ కూడా ఒకవైపు ఇంటర్ బోర్డుకి సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చుట్టుపక్కలే దాదాపు 4-5 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా 8:30కే విద్యార్థులందరినీ కూడా లోనికి పంపించారు. కానీ అవినాశ్ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం మాత్రం 8:40 నిమిషాల వరకు కూడా ఎందుకు చెక్కింగ్ పేరుతో విద్యార్థుల్ని బయట వెయిట్ చేయించారనేటటువంటి ఆవేదననే అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఇదే సీన్ రిపీట్ అయితే మాత్రం మేము ఊరికినేది లేదంటూ కూడా మరొకవైపు తల్లిదండ్రులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 449 ఎగ్జామ్ సెంటర్లలో ప్రధానంగా ఇంటర్కి సంబంధించినటువంటి పరీక్షలు చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మాత్రం కూకట్పల్లికి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ సెంటర్లో మాత్రం విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది 8:30కే విద్యార్థుల్ని లోనికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 8:40 నిమిషాల వరకు కూడా లోనికి పంపించకుండా చెక్కింగ్ పేరుతో బయటే ఆఫ్ చేశారంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి చందు. నాగేంద్ర, అదేవిధంగా కొంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద అంటే గందరగోళం, స్పీడ్గా రావడం, టెన్షన్గా రావడం ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. గ్రేస్ పీరియడ్ విషయంలో ఎలా 5 నిమిషాలు యాక్సెప్ట్ చేస్తున్నారా, పంపిస్తున్నారా? అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలాంటివి కూడా నిషేధించినట్టు కూడా తెలుస్తోంది. సో ఆ పరంగా ఎలా ఉన్నాయి అప్డేట్స్ ఏంటి? చందు, గత ఏడాది వరకు కూడా ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా 9 గంటల లోపే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండేది. ఎందుకంటే ఎవరైనా
9 గంటల తర్వాత ఎవరు వచ్చినా సరే వారిని లోనికి అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ఏడాది మాత్రం విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు ఈసారి ఇంటర్ బోర్డు ఒక 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. 9 గంటలకు వచ్చినా 9-5 నిమిషాల వరకు కూడా లోనికి అలౌ చేస్తామంటూ కూడా ఇంటర్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో కాలేజ్ సెంటర్స్ అన్నీ కూడా ఈ రూల్స్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ సెంటర్ల వద్ద ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా 9 దాటిన తర్వాత ఎవరు కూడా విద్యార్థులు రాలేదు. ఎందుకంటే ఈరోజు మొదటి రోజు కావడంతో ప్రధానంగా విద్యార్థులంతా కూడా ఒక 1 అవర్ పాటు ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మరొక వైపు ఈ ఏడాది ప్రత్యేకంగా హాల్ టికెట్ పైన QR కోడ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని కరెక్ట్గా తెలుసుకోవడంతో పాటు ఆ ఎగ్జామ్ సెంటర్కి వెంటనే వెళ్ళే విధంగా కూడా ఈసారి సరికొత్తగా ఈ హాల్ టికెట్ మీద QR కోడ్ ఇచ్చి కొంత వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఈ ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి అంశంలో ఆర్టీసీ వ్యవస్థ కూడా ఆర్టీసీ బస్సులను కూడా విద్యార్థులకు ఎటువంటి ప్రయాణంలో ఎటువంటి లేట్ కాకుండా ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్సులు ఎక్కువగా కల్పిస్తున్నామంటూ కూడా రవాణా శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి ఈ రోజు ప్రారంభమైనటువంటి ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి అంశంలో విద్యార్థులని వెంటనే 8:30 లోపలే విద్యార్థులందరినీ కూడా అనుమతించే విధంగా యాజమాన్య సిబ్బంది అంతా కూడా లోనికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర.